చరిత్ర చదివేటప్పుడు బోలెడన్ని సంవత్సరాలు సంస్థల పేర్లు గుర్తొచ్చి తల బరువెక్కిపోతోందా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఆ డేటా మొత్తాన్ని గుడ్డిగా కంఠస్థం చెయ్యకుండా ఎగ్జామ్లో అత్యధిక ప్రయోజనం ఇచ్చే ఒక అద్భుతమైన కాన్సెప్చువల్ మ్యాప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ స్ట్రాటజిక్ ఫేజెస్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. 1. సిలబస్ ట్రాప్ డీకోడింగ్. 2. తొలి మరియు గాంధీపూర్వ దశలు. 3. గాంధీయుగం నాటి సంస్థలు. 4. ప్రధాన కాంగ్రెస్ మరియు అంతర్గత మార్పులు. 5. రాడికల్ మరియు విప్లవాత్మక ఉద్యమాలు. ఇక చివరిగా 6. అసలైన ఉచ్చును ఛేదించడం. ఇవి తెలిస్తే చాలు, ఆ భారీ సిలబస్ అంతా ఒక సింపుల్ చీట్షీట్లా మారిపోతుంది. మొదటి విభాగం సిలబస్ ట్రాప్ డీకోడింగ్. అసలు పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఎక్కువగా బోల్తా పడేది ఎక్కడో ముందుగా అర్థం చేసుకుందాం. చరిత్ర అనగానే ఎన్నెన్నో సంఘాలు, నాయకులు, సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలనే ఒక పెద్ద భారం మైండ్లో ఉంటుంది కదా. ప్రతి చిన్న సంస్థను బట్టిపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరుగుతుంది? సబ్జెక్ట్ మీద స్పష్టత రాకపోగా ఎగ్జామ్ హాల్లో తీవ్రమైన గందరగోళం వచ్చేస్తుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో చిక్కుకోకుండా టైమ్లైన్స్ ఎలా క్రాక్ చేయాలి? ఇదే అసలైన పాయింట్. దీనికి బెస్ట్ హ్యాక్ ఏంటంటే, విడివిడిగా ఉన్న వాస్తవాలను కంఠస్థం చేసే పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పడం. దానికి బదులుగా వివిధ రాజకీయ దశల ఆధారంగా ఒక కాన్సెప్చువల్ స్పెక్ట్రమ్ని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. బట్టీ పట్టడం మానేసి ఇలా దశలవారీగా చదవడమే అసలైన విజయరహస్యం. ఇక రెండవ విభాగం తొలి మరియు గాంధీ పూర్వ దశలు. దేశవ్యాప్తంగా భారీ జనసమీకరణ మొదలవ్వడానికి ముందే దానికి అవసరమైన పునాది వేసిన సంస్థలతో ఈ దశ మొదలవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని గమనించడం చాలా ఆసక్తికరం. 1906 నాటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చూస్తే అది ఖచ్చితంగా బెంగాల్ విభజన కాలానికి, దాని మొదటి అధ్యక్షుడైన ఆగాఖాన్ IIIకి ముడిపడి ఉంది. అదే 1916 నాటి హోమ్ రూల్ లీగ్ అన్నీ బిసెంట్, బాలగంగాధర తిలక్ నేతృత్వంలో సరిగ్గా గాంధీయ యుగానికి ముందు వచ్చిన ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇలా రెండింటి నేపథ్యాలను విడదీసి గుర్తుంచుకోవడం చాలా ఈజీ అవుతుంది. మూడవ విభాగం గాంధీయుగం నాటి సంస్థలు. అసలు ఈ పునాది దేశవ్యాప్తంగా వచ్చిన భారీ ఉద్యమాల శకానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ పేపర్స్ సెట్ చేసేవాళ్లకి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఫార్మాట్ అంటే భలే ఇష్టం. 1919 నాటి ఖిలాఫత్ కమిటీని నేరుగా ఖిలాఫత్ ఉద్యమంతోనూ, 1920 నాటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని సహాయ నిరాకరణ ఉద్యమంతోనూ లింక్ చేసుకుంటే చాలు. కన్ఫ్యూజ్ చేసే రాంగ్ ఆప్షన్స్ని సెకండ్లలో ఎలిమినేట్ చేసేయచ్చు. కేవలం సంస్థలు, ఉద్యమాలే కాదు, నాయకత్వం కూడా అంతే ముఖ్యం. ఖిలాఫత్ కమిటీ అనగానే అలీ సోదరులు, ఏఐటియుసి అనగానే మొదటి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్. ఇలా జత చేయడం ద్వారా ఈ సంస్థలన్నీ 1920ల టైమ్లైన్లో చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోతాయి. నాలుగవ విభాగం ప్రధాన కాంగ్రెస్ మరియు అంతర్గత మార్పులు. మారుతున్న సిద్ధాంతాల కారణంగా కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలు వచ్చాయి, ఎలా చీలిపోయింది అనేది ట్రాక్ చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. 1880 నాటి తొలి జాతీయవాద దశ నుండి 1940లకు ముందు కాంగ్రెస్ లోపల వచ్చిన తీవ్రమైన సైద్ధాంతిక వైరుధ్యాల వరకు ఆ పరిణామక్రమం ఎంతో ఆసక్తికరం. 1923, 1934, 1939 ఈ సంవత్సరాలు కేవలం అంకెల కావు, అవి చరిత్రను మలుపు తిప్పిన మైలురాళ్లు. ఈ సంస్థల వెనుక ఉన్న నాయకులను గమనిస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. 1885లో ఉమేష్ చంద్ర బెనర్జీతో మొదలైన కాంగ్రెస్ ఆ తర్వాత ఒక ప్రధాన ఉద్యమం ముగిసిన ప్రతిసారీ కొత్త పార్టీలకు దారితీసింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తర్వాత 1923లో మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ స్థాపించిన స్వరాజ్ పార్టీ కానివ్వండి, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ తర్వాత 1934లో ఆచార్య నరేంద్రదేవ్ గారి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కానివ్వండి, లేదా అంతర్గత ఘర్షణల వల్ల సుభాష్ చంద్రబోస్ 1939లో స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ కానివ్వండి, అవన్నీ ఒక మూవ్మెంట్ ఎండ్ అవ్వడం వల్లో, క్లాష్ రావడం వల్లో పుట్టినవే. ఇలా బ్యాక్గ్రౌండ్ని పట్టుకోవడమే డేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి సరైన మార్గం. ఐదవ విభాగం రాడికల్ మరియు విప్లవాత్మక ఉద్యమాలు. ప్రధాన స్రవంతిలో జరిగే శాంతియుత ఉద్యమాలకు సమాంతరంగా పూర్తిగా భిన్నమైన పద్ధతిని నమ్మిన సమూహాలు కూడా ఆ టైంలో ఎంతో చురుకుగా పనిచేశాయి. ఈ విప్లవాత్మక సంస్థల దగ్గర అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 1913లో లాలా హరదయాళ్ నేతృత్వంలో విదేశాల్లో పనిచేసిన గదర్ పార్టీని, సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత దేశంలో వచ్చిన విప్లవాత్మక కెరటమైన చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ని రెండింటినీ కంప్లీట్గా వేరుచేసి చూడాలి.
ఇలా విడిగా చూస్తే టైంలైన్లో ఏ గందరగోళముండదు. 6వ మరియు చివరి విభాగం అసలైన ఉచ్చును ఛేదించడం. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే ఈ ఫేజ్ వైజ్ నాలెడ్జ్ని వాడుకుని ఎగ్జామినర్స్ ఉద్దేశపూర్వకంగా వేసే వలల నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడం. ఇక్కడ ఒక స్పెషల్ కేసును గమనించాలి. అదే 1928 నాటి ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్. సైమన్ కమిషన్ వ్యతిరేక దశలో జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని స్టార్ట్ చేశారు. పాత చారిత్రక దశలతో వీటికున్న లింక్స్ అడిగి ప్రిపరేషన్ ఖచ్చితత్వాన్ని చెక్ చేయడానికి ఈ సంస్థను తరచుగా వాడుతుంటారు. ఇక్కడే అతిపెద్ద ఉచ్చు. 1928 నాటి సైమన్ వ్యతిరేక దశలోని ఈ సంస్థను ఎప్పుడో పాతదైన స్వదేశీ ఉద్యమంతో కలిపి కన్ఫ్యూజ్ చేస్తారు. కాని ఆ లీగ్కి, స్వదేశీ ఉద్యమానికి అసలు ఎలాంటి సంబంధం లేదు, ఛాన్సే లేదు. ఈ ఒక్క విషయాన్ని స్ట్రాంగ్గా మైండ్లో ఫీడ్ చేసుకోవాలి. మన విశ్లేషణ నుండి తీసుకున్న ఫైనల్ కంక్లూజన్ ఇదిగో ఇక్కడుంది. చారిత్రక అంశాలను విడివిడి ఫ్యాక్ట్స్గా కాకుండా ఇలా దశలవారీగా కంపేర్ చేసుకుంటూ రివిజన్ చేస్తే యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఈ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రతి చిన్నదాన్ని గుడ్డిగా బట్టి పట్టడం కంటే ఈ కాన్సెప్చువల్ మ్యాప్ ద్వారా రాంగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడమే బెస్ట్ మెథడ్. మరి రాబోయే ప్రాక్టీస్ ఎగ్జామ్లో ఈ దశలవారీ వ్యూహం అమలు చేసి చూద్దామా? బట్టి పట్టే పాత విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టి కాంటెక్స్ట్ మరియు స్ట్రక్చర్ ఆధారంగా చారిత్రక అంశాలను చాలా సింపుల్గా డీకోడ్ చేయడం మొదలుపెడదాం. ఈ విశ్లేషణ మన ప్రిపరేషన్కు ఒక కొత్త స్పీడ్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. కీప్ లెర్నింగ్. మళ్ళీ కలుద్దాం.